తన కుమారుడైన యేసు ప్రభు కొరకు భూమి మీద అపోస్తలులుగా ఉండడానికి దేవుడు వాళ్ళను ముద్రించుకున్నాడు వాళ్ళను. అందుకే ఏ జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా, విద్య లేకపోయినా దేవుడు వాళ్ళకు వాక్కునిచ్చాడు, వాళ్ళకు ఆయన శక్తినిచ్చాడు, ఆత్మనిచ్చాడు, వాళ్ళ ద్వారా ప్రకటింపజేశాడు. దేవుని సంఘమును కట్టారు, వాళ్ళు ప్రభు సువార్తను ప్రకటించారు. వాళ్ళకు చదువు లేదు, జ్ఞానం లేదు, వాళ్ళేమీ గొప్ప వాళ్ళేం కాదు. గొప్ప వాళ్ళందరేమో పక్కన ఉండిపోయారు, గొప్ప వాళ్ళందరేమో ఎక్కడెక్కడో ఉండిపోయినారు. కానీ ఎందుకు పనికిరారు వీళ్ళు, దేనికి పనికిరారు అనుకున్న వాళ్ళేమో ఇక్కడ ఏమై ఉన్నారంట, దేవుని ఏర్పాటు నొంది ప్రభు సువార్తను ప్రకటించుచున్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంటే ఏర్పాటు. ఇది ఏర్పాటు నొందినోడికి జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, వివేకం వచ్చింది. ఏర్పాటు నొందినోడు పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యం ప్రకటిస్తాడు, చదువుతాడు, దేవుని కొరకు పని చేస్తాడు. ఏర్పాటు నొందినోడు. ఏర్పాటు లేనోడు ఆడికి చదువున్నా బైబిల్ చదవలేడు, ఆడికి మంచి స్వరమున్నా పాట పాడలేడు. ఏర్పాటు లేనోడు వాడిని వేరుగా ఉంటాడు, అంతే. ఏర్పాటు నొందినోడికేగా